హలో అండి, అందరికీ నమస్కారం. ఎంతో అదృష్టం ఉంటే ఇవాళ ఈ వీడియో మీ వరకు వచ్చింది. బాబా స్వచ్చరిత్ర సప్తాహ పారాయణ ఎలా చేయాలి? నియమాలు ఏమిటి? ఏం చేస్తే బాబా అనుగ్రహం దక్కుతుంది? అన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా ఉన్నాయి. ఎవ్వరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు పారాయణ ఎలా చేయాలి తెలియని వారికి కూడా చాలా చక్కగా అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. సాయి స్వచ్చరిత్ర అనే పుస్తకం చాలా మహిమాన్విత పుస్తకం అండి. ఆ బుక్ చదివితే బాబా మనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. మన ప్రతి సమస్యకి అందులో జవాబు అయితే దొరుకుతుంది. అన్ని విధాలుగా సంతానం, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, అసలు అన్ని విధాలుగా ఒక్కటని చెప్పలేను, అన్నీ ఉంటాయి. మనం ఎంత నిష్టగా చేస్తామంటే మనకి అంత త్వరగా ఫలితం అయితే ఉంటుంది. ఎప్పుడు బాబా పారాయణ మొదలెట్టినా గురువారం రోజే మొదలు పెట్టాలండి. 7 రోజులు అంటే గురువారం మొదలుపెట్టి మళ్ళీ గురువారం వరకు ప్రతిరోజు చెయ్యాలి. రోజుకొక అధ్యాయం చొప్పున అయితే చదువుకోవాలి. బాబా పారాయణ ఎవరు చెయ్యాలి ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. బాబా పారాయణ చిన్న పెద్ద ముసలి వయసుతో అసలు సంబంధమే లేదు, ఎవరైనా చేయొచ్చు. చిన్న చిన్న పిల్లలు 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు కూడా చక్కగా చేసుకోవచ్చు. ప్రతిదానికి సమస్య పరిష్కారం అయితే బుక్లో అయితే ఉంటుంది. పూజ ముందు మనం బాబా దగ్గర కాళ్ళ దగ్గర అయితే బుక్ పెట్టుకొని కోరిక చెప్పుకొని మనం అధ్యాయాలు అయితే మొదలు పెట్టుకోవాలి. అసలు పూజ ఎలా చేయాలన్నది మీకు పూర్తిగా వివరంగా చెప్తాను. నేను మరీ చెప్పేది ఒక్కటే, ఎటువంటి ఆడంబరాలు లేకుండా మన స్వచ్ఛమైన మనసుతో భక్తితో అందంగా మనం బాబాగారిపై ఎంత అభిమానం చూపిస్తామో దానికి 100 రెట్లు బాబాగారు మనకి కరుణ కటాక్షం మనపై అయితే చూపిస్తారు. మన వెన్నంటే ఉంటారు, పిలిస్తే పలుకుతారంటారు చూడు సాయిబాబా, అది అక్షరాల నిజమండి. ప్రతి అడుగడుగులో మనకు తోడుగా చక్కగా మన కూడా ఉంటారు. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛత గురించి తెలుసుకోండి. 7 రోజులు పారాయణ చేయండి, మీకే ఫలితం తెలుస్తుంది. గురువారం పూజ మొదలు పెడతాం కాబట్టి బుధవారం నాడు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని మనం దేవుడి పూజ ఉంటుంది కదా పీట, ఆ పీటని ఎవరు కూర్చోకుండా దేవుడికి ప్రత్యేకంగా పెట్టుకోవాలి. ఆ పీటనైతే తీసుకొని శుభ్రంగా కడుక్కొని లేదా తుడుచుకొని ఇలా పద్మముగ్గు అయితే పెట్టుకోవాలి. పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. బాబా పీఠకం ఈశాన్య మూల తూర్పు ముఖంగా లేదా ఉత్తర ముఖంగా ఆసనం అయితే ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి పూజలో కూడా విఘ్నేశ్వరుని ఆహ్వానించాలి. 2 తమలపాకులు పెట్టి బియ్యంలో పోసుకొని ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని అందులో అయితే 2 తమలపాకులు వేసుకొని పసుపు వినాయకుడిని అయితే చేసుకోవాలి. ఇలా బొట్టు కూడా పెట్టుకోవాలి. విఘ్నేశ్వరుడికి ప్రసాదం కూడా సమర్పించాలి. వినాయకుడు అష్టోత్తరం చదివి షోడశోపచార పూజ చేయాలి. ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ బాగా జరగాలని ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత బాబాని అయితే ఆహ్వానించాలి. సాయిబాబా ప్రతిమను అయితే మనం పెట్టుకొని ఇలా కుంకుమ బుట్ట అయితే పెట్టుకోవాలి. మనం ఇలా దండ వేసుకోవాలి. రకరకాల పువ్వులతో అలంకరించుకోవచ్చు. మన స్తోమత కొద్దీ అందంగా బొట్టు పెట్టుకొని అలా అలంకరించేసుకోవాలి. ఈ బుక్ ఉంటుంది, బాబా స్వచ్చరిత్ర బుక్. ఈ బుక్లో స్వచ్చరిత్ర నిత్యపారాయణ బుక్ అంటే ఇస్తారు. ఇది బయట బుక్ షాప్లో కూడా దొరుకుతుంది. అయితే ఇందులో ఆచమనం చేయడం, మంత్రపుష్పం చేయడం అన్నీ కూడా దీంట్లో అయితే రాసి ఉంటాయి. మనకైతే మంత్రాలు రావు, చదవడం రాదు అనుకున్న వాళ్ళు ఓం సాయిరామ్ అని భక్తితో అనుకుంటూ మనం పూజనైతే చెయ్యొచ్చు. మంత్రపుష్పం పెట్టుకున్నప్పుడు ప్రతిసారి మనసులో ఓం సాయిరామ్ అని అయితే తలుచుకుంటూ మనం పూజను చేసుకోవచ్చు. మనము రకరకాల పువ్వులతో మనకున్న దాంట్లో పువ్వులతో అయితే అలంకరించుకోవాలి. తాంబూలం అయితే రెడీ చేసుకోవాలి. ఒకటి విఘ్నేశ్వరుడికి, ఒకటి సాయిబాబా వారికి. తాంబూలం అంటే తెలిసిందే కదండి, 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక రూపాయి కాయిన్. ఇంకోటి ఏంటంటే సాయిబాబా విగ్రహం కూడా అసలు లేని వాళ్ళు 2 రూపీస్ కాయిన్ ఉంటుంది కదా, 2 రూపీస్ కాయిన్కి గంధం బొట్టు రాసి కుంకుమ బొట్టు పెట్టి బాబావారిని అందులోనే ప్రతిష్ఠించుకుంటూ బాబావారిని తలుచుకుంటూ దాని మీద కుంకుమ, పసుపు, అక్షింతలు అన్నీ వేసుకొని పూజనైతే చేసుకోవాలి. ప్రసాదం విషయానికి వస్తే మనకి తోచినంతలో ఏదో ఒకటి పొద్దుట సాయంత్రం కూడా ప్రసాదం అయితే పెట్టుకోవాలి. దీపారాధన అయితే పొద్దుట సాయంత్రం కూడా మర్చిపోకుండా తప్పకుండా చేయాలి. ఉదయం సాయంత్రం కూడా తలస్నానం చేసి 2 పూట్ల దీపారాధన అయితే చేసుకోవాలి. మనము బుక్లో అధ్యాయం అయితే ఉంటుంది. ప్రతిరోజు డే 1 డే 2 అలా ప్రతిరోజు దేవుడు అధ్యాయం అయితే ఉంటుంది. బాబావారి దగ్గర అయితే మనం దీపారాధన చేసుకొని అధ్యాయం అయితే చదువుకోవాలి. బాబాకి ప్రసాదం కూడా సమర్పించి అధ్యయనం అయితే మొదలు పెట్టుకోవాలి. బాబా కాళ్ళ దగ్గర అయితే మనం బుక్ పెట్టేసుకొని మనం కోరికను చదువుకొని దండం పెట్టుకొని అధ్యాయం మొదలు పెట్టుకోవాలి.
అసలు ఆ అధ్యాయం మనకి కొంతవరకు అయిందనుకో, మిగిలింది సాయంత్రం అన్నా చదవచ్చు. కంప్లీట్గా బాబావారి పూజ ఎదురుగా కూర్చొని మనస్ఫూర్తిగా చదువుకోవడానికి ట్రై చేయండి. ఎట్టి కారణాల్లో మీకు ఒకవేళ కుదరకపోతే సాయంత్రం పూజలో మిగిలింది అయితే చదువుకోవచ్చు. 2 పూట్ల ప్రసాదం పెట్టాలి తోచినంతలోని. కానీ ఖాళీ కడుపుతో అయితే ఎప్పుడు బాబావారి పూజ అయితే చేయకూడదండి. మనం కడుపు నిండా తిన్న తర్వాత ఏదో ఒకటి తిన్న తర్వాత అయితే చెయ్యాలి పూజ. 2 పూట్ల నైవేద్యం పెట్టాలి. కొంతమంది ఇంట్లో బాబావారి పాదాలు కూడా ఉంటాయి. ఒక ప్లేట్లో పాదాలు వేసుకొని దానికి కూడా పూజ చేసుకోవచ్చు. లేని వాళ్ళు విగ్రహం పెట్టుకోండి. అది కూడా లేని వాళ్ళు చెప్పాను కదండి, బాబాకి 2 రూపాయల కాయిన్ అంటే చాలా ఇష్టం. దాంట్లోనే దేవుణ్ణి కోరుకొని ఆ సాయిబాబాని ఖచ్చితంగా పెట్టుకోండి పూజలు. అది కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది. 2 రూపీస్ కాయిన్కి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి బాబావారి దగ్గర పెట్టండి. మనకి 7 రోజులు పూజ పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని అయితే కుదిరితే షిరిడీలో లేకపోతే మన దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్లో అయితే ఇచ్చేయండి, లేదంటే హుండీలో వేసేయచ్చు. బాబాకి ఇష్టమైనవి వంటలు చపాతీ, కుదిరినప్పుడు వెన్న, పిండి వంటలు, వంకాయ బఠానీ కూర, ఏమీ లేకపోతే అన్నం, లేకపోతే కిచిడి, అలా ఏదైతే అది మనకి తోచినంతలో మనకి నచ్చినట్టు వచ్చింది బాబా గారికి అయితే చేసి పెట్టాలి. మనం చిన్న పిల్లలకి ఎలా అయితే మనం ఎంత ప్రేమగా పెడతామో అలా సాయిబాబా వారికి అందంగా ప్రేమతో పెట్టాలి. బాబావారి విగ్రహం అది తుడిచినప్పుడు కూడా సున్నితంగా చంటి బిడ్డను అయితే ఎలా హ్యాండిల్ చేస్తామో అలా మనస్ఫూర్తిగా ఒక క్లాత్ తీసుకొని, మెత్తన క్లాత్, బాబానైతే చక్కగా శుభ్రం చేసి బొట్టు పెట్టి అలంకరించుకొని మనం పూజ అయితే ప్రారంభించాలి. ఇలా దీపారాధన చేసుకొని పొద్దుట సాయంత్రం ప్రసాదాలు పెట్టుకొని బాబావారికి ధూపం సమర్పించి మనం హారతి పాట కూడా పాడుకోవాలి. పాడుకొని బాబాకైతే హారతి ఇచ్చుకోవాలి. ఇలా మనం ప్రతిరోజు 7 రోజులు కూడా 7 అధ్యాయాలు అయితే చదువుకోవాలి. మనకి పూర్తిగా బాబా మీద అయితే చాలా విశ్వాసం, చాలా తెలియలేని కూడా చాలా తెలుసుకుంటాం. ఈ 7 రోజుల్లో కూడా మీలో మీకే తెలియని మార్పులు బాబా మనకి ప్రతి సందేశాన్ని ఇస్తాడు, ప్రతి కష్టాన్ని దూరం చేస్తాడు, అడుగడుగున తోడుంటాడు మనకి. ఒక్కసారి బాబా పారాయణ చేసిన వాళ్ళు బాబాకైతే చాలా ఎడిక్ట్ అయిపోతారు. ఆటోమేటిక్గా ప్రతి కష్టంలోని మీకు బాబా తోడుంటారు. నిజంగా బాబాను నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. కష్టాలన్నీ దాటుకుని మంచి సుఖ సంతోష జీవితాన్ని అయితే గడుపుతున్నారు. మీరు పూజ చేసుకోండి. ఈ వీడియోను ఇంకో 4-5గురికి షేర్ చేయండి. ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది, పూజ పూర్తయిన తర్వాత ఇదైతే తప్పకుండా పాటించాలి. అదేమిటి అంటే 7 రోజుల పూజ పూర్తయిన తర్వాత 7 అధ్యాయాలు పూర్తయిపోయిన తర్వాత, అంటే బుధవారం పూజ పూర్తయిన తర్వాత గురువారం పొద్దుట మనం డైలీ వేరీ పూజ ఎలా చేస్తామో అలా పూజ అయితే చేసి దీపారాధన చేసి బాబాకి ఆరతి ఇచ్చిన తర్వాత మనం గుడిలో ఉంటుంది కదా, దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి మనం ప్రసాదాన్ని అయితే తీసుకెళ్ళి ఏదన్నా ఇంట్లో ప్రసాదం చేసుకొని ఆ ప్రసాదాన్ని గుడిలో అందరికీ పంచిపెట్టి అందరికీ ఇష్టంగా అందరికీ పంచిపెట్టిన తర్వాత 3 లేదా 5 పేదవారికి మన స్తోమత బట్టి ఒక్కరికైనా పర్వాలేదు, లేదా పెట్టుకోగలనుకుంటే 9 మందికి లేదా 11 మందికి కానీ తృప్తిగా భోజనం అయితే పెట్టాలి కడుపు నిండా. ఇలా సప్తపారాయణ పూజ అయితే పూర్తవుతుంది. విభూది ఉంటుంది కదా, మనం పూజలో విభూదిని కూడా పెట్టుకోవాలి. ఆ విభూదిని అయితే నోట్లో అయితే వేసుకోవాలి. అలా పూజ మొత్తం పూర్తయిన తర్వాత గురువారం మధ్యాహ్నం మనం పూజ పీఠాన్ని అయితే కదుపుకోవాలి. కదుపుకొని పూజను అయితే తీసేసుకోవచ్చు, శుభ్రం చేసేసుకోవచ్చు. ఆ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని సాయిబాబా గుళ్ళో అయితే మనం అందజేయాలి, డిబ్బీలో అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి.